అందరికీ నమస్కారం అండి. సో ఇప్పుడు మనము అన్ని స్కూల్స్ తో పాటుగా ప్రైమరీ స్కూల్స్ తో పిల్లలతో సమానంగా అంగన్వాడీ స్కూల్స్ లో కూడా మనము ఈ రోజు స్కూల్స్ రీఓపెనింగ్ అన్నది చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ని మనం మినిస్టర్ మేడం గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఈసారి సరికొత్తగా అమ్మ మాట అంగన్వాడీ బాట అనే థీమ్ తోటి మనము ప్రజల్లోకి మన అంగన్వాడీ సర్వీసెస్ ని తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఇంతకు ముందు కన్నా ఇంకా విభిన్నంగా కూడా మనము ఈసారి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ జూన్ 10వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని అంగన్వాడీ సెంటర్స్ లో కూడా ఎవరైతే 3+ పిల్లలు ఉన్నారో వాళ్ళని క్యాన్వాసింగ్ చేయడము, అంగన్వాడీ సెంటర్స్లో ఎన్రోల్ చేసుకోవడము, అదేవిధంగా సెంటర్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవడము, ప్రైమరీ స్కూల్స్లో ఏ విధంగా అయితే ఉంటాయో ప్రీ స్కూల్ కార్నర్స్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, పిల్లలకు అన్ని అవగాహన కార్యక్రమాలు, తల్లిదండ్రులకు సెంటర్స్లో ఏమేమి సర్వీస్ ఇస్తున్నాము అన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ర్యాలీస్ ద్వారా ఇంకా ప్రజల్లో కూడా అవగాహన అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెంటర్స్లో ప్రీ స్కూల్ కార్నర్స్ మనం కొత్తగా లాస్ట్ ఇయర్ ప్రతి సెంటర్కి కూడా ప్రీ స్కూల్ కిట్, ప్రీ స్కూల్ ఫర్నిచరు, టేబుల్, మ్యాట్, అదేవిధంగా రౌండ్ టేబుల్, రెక్టాంగిల్ టేబుల్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనము అంగన్వాడీ అంటే కేవలం ఫుడ్ మాత్రమే కాదు, ప్రీ స్కూల్ కూడా ఉంది అని ప్రజల్లోకి చెప్తూ మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. అదేవిధంగా మ్యాక్సిమం ఉన్నంతలో కోలొకేటెడ్ స్కూల్స్ అన్నిటికీ కూడా మనము ఇక్కడ తాండూ ప్రాజెక్టు పరిధిలో యూనిఫామ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా మనం అందరి పిల్లలకు ఆల్మోస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. కోలొకేటెడ్ స్కూల్స్ పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్లో కేవలం ప్రీ స్కూల్ మాత్రమే ఉంటుంది. మన దగ్గర అంతకన్నా విభిన్నంగా ప్రీ స్కూలు ఎట్ ద సేమ్ టైం ఫుడ్, వ్యాక్సిన్, ఇమ్యునైజేషన్ అన్నీ కూడా ఇక్కడ మనం ఫాలో అప్ చేయడం జరుగుతుంది. సో పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు.